జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళనాట ఏం జరగబోతుంది? టీవీకే ప్రభంజనం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా? టీవీకేతో కలిసి వచ్చేటువంటి పక్షాలేవి? తమిళ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనిపైన ప్రత్యేక విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. తమిళనాడులో రిజల్ట్ ఎవరు ఊహించలేదు. బట్ విజయ్ కంఫర్టబుల్ మెజారిటీలోకి వెళ్ళిపోతారనుకున్నారు. చివరి నిమిషంలో ఒక 10 సీట్లు షార్ట్ ఫాల్ అయినటువంటి పరిస్థితి. సో ఎవరు పగ్గాలు చేపడతారు? విజయ్ కూర్చుంటారా, కూర్చొని ఇస్తారా అనే చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా చూస్తే మీరు చెప్పినట్టు ఇది ఒక ఫోటో ఫినిష్, అంటే ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసాడు. ఇంకా ఫినిష్ చేయాల్సిన స్టేజ్లో ఉన్నలో ఎక్కడ ఏం జరగబోతుందని ఆసక్తికరంగా ఉంది. విజయ్ ముందు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం కొన్ని ఆప్షన్స్ చర్చిద్దాము. మనం ముందుగా చూసామంటే అంటే విజయ్ ప్రకటించింది ఏంటంటే, నాకు పొలిటికల్ రైవలరీ డిఎంకేతో ఉంది. సో నాకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏమో రైవలరీ ఏమో బీజేపీతో ఉంది. అంటే అంటూ సమదూరం పాటిస్తూ ఎన్నికల ప్రచారం మొత్తం మీద ఈ నినాదంతో వెళ్ళాడు. కాబట్టి ఒక సేఫ్ సైడ్ ఏంటంటే ఏఐడిఎంకే ఎక్కడ డిస్కషన్ రాలేదు, మన దానికి డిస్కషన్. కాకపోతే ముందుగా చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా విజయ్ తండ్రి ఎస్ఐ చంద్రశేఖర్ గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్, తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రదీప్ చక్రవర్తిలో సమ్ నేమ్ ఉంది. సో తను కూడా అనౌన్స్ చేశారు కాంగ్రెస్ అలయన్స్లోకి వెళ్ళాలి అన్నట్టు. విజయ్ కూడా సముఖంగా ఉన్నారు. ఒక 60 సీట్లకు కాంగ్రెస్ ఇవ్వడానికి ముందే ప్రీపోల్లోనే డిసైడ్ అయిన సందర్భంలో, కాకపోతే నేషనల్ లెవెల్లో సమ్ డిస్టర్బెన్స్, అదే చిదంబరం గారు చక్రం తిప్పారని విన్నాను నేను. రాహుల్ గాంధీ గారు కూడా సముఖంగా ఉన్నారు. సో విజయ్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ని తీసుకొని మొత్తం సౌత్ ఇండియాలో కన్సాలిడేట్ చేసే అవకాశం కాంగ్రెస్కి. బేసికల్గా మీరు చూసారంటే కర్ణాటక, తెలంగాణలో చాలా స్ట్రాంగ్ పొజిషన్. ఇప్పుడు కేరళ కూడా వచ్చింది. తమిళనాడులో 60 సీట్లు తీసుకొని విజయ ప్రభంజనంతో 2 కలిపింటే 2/3 ఈజీగా వచ్చింది. సో అందులో మరి ఇక ఇంత పెద్ద ఓట్ షేర్ ఉండగా సో ఈజీగా వచ్చేది. కన్సాలిడేట్ అయ్యే సందర్భంలో లేదు. కాబట్టి ఇప్పుడు పోస్ట్ డెఫినెట్గా మన ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ డెఫినెట్గా ఏదో డైరెక్ట్గా ప్రభుత్వంలోకి రావచ్చు, లేదా ఇప్పుడు వాళ్ళ డిఎంకేలో ప్రభుత్వంలో లేకుండా ఉన్న డిఎంకే అలయన్స్ల టైప్లో బయట నుంచి మద్దతు తీయచ్చు. ఒక 5 వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన 2-3 సీట్లతో, ముస్లిం లీగ్ తర్వాత 2 సీట్లతో, సిపిఐ-సిపిఎంతో వాళ్ళ కనీస మద్దతు, అది ఈజీ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది ఆల్రెడీ ట్రైడ్, టెస్టెడ్. వాళ్ళ సెంటిమెంట్స్ కూడా బహుశా బయట నుంచి ఇవ్వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకుండా. సో రెండోది మనం అందరం డిస్కస్ చేసిన విధంగా ఏఐడిఎంకే ప్రధాన ప్రతిపక్షము డిఎంకేకి. సో ఏఐడిఎంకే కూడా 2 రకాలుగా రావచ్చు. ప్రభుత్వంలోకి వచ్చి చేయొచ్చు. ఆ ప్రభుత్వంలోకి రావాలి అంటే ఏఐడిఎంకేకి ఉన్న హిస్టారికల్ హిస్టరీ వల్ల బహుశా వాళ్ళు 2వ స్థానాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి వాళ్ళు విజయ్ ముందు పెట్టిన ప్రపోజల్ చీఫ్ మినిస్టర్ పదవి, విజయ్కి డిప్యూటీ సీఎం, అది దాదాపుగా యాక్సెప్ట్ చేయాలి. విజయ్కి వచ్చిన రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా. సో అది మళ్ళీ మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పరిస్థితి అవుతుంది. సో ఫ్యూచర్లో అనుక అది యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఆ ప్రపోజల్ డిస్కషన్స్ ఉంది. పళనిస్వామి లాంటి వాళ్ళు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది ఒక 2-3 ఆప్షన్స్. ఇక 4వ ఆప్షను విజయ్ గారు చాలాసార్లు కేశవ్ గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా డిస్కస్ చేసింది ఏంటంటే రకరకాల పార్టీలు, డిఎంకే తర్వాత పిఎంకే. సో అంటే ఏడిఎంకేలో పొత్తులో కొన్ని ఉన్నాయి, డిఎంకే పొత్తులో కొన్ని ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఒక 14 మంది వరకు ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి డిఎంకే, ఏడిఎంకే, కాంగ్రెస్ సంబంధం లేకుండా లేదా కాంగ్రెస్తో కలిసి ఈ చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ముందుకు రావడం, ఇది 4వ ఆప్షన్. ఇక నేను ఈ ఆప్షన్ చర్చించిన 5వ ఆప్షన్ డిఎంకే ఏమన్నా. సో ఇప్పుడున్న బీజేపీని, అంటే ఎందుకంటే ఏఐడిఎంకే అనేది ఇక బీజేపీ సింపథైజర్, బీజేపీకి చెక్ పెట్టాలి, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రాకూడదు అంటూ డిఎంకే ఏమైనా వస్తుందా అంటే ఈ ఆప్షన్కి విజయ్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ, డిఎంకే యొక్క పరిపాలనకు అగెనిస్ట్గా పెట్టిన పార్టీ, ముందు నుంచి పుట్టిన పార్టీ కాదు, ఇప్పుడే పుట్టింది. 2 ఏళ్ల కిందట ఒక ప్రభుత్వం నచ్చక పుట్టిన పార్టీ మళ్ళీ అదే ప్రభుత్వంతో వెళ్ళడం అనేది దాదాపుగా సాధ్యం కానిది. బట్ రాజకీయాల్లో ఏది సాధ్యం అసాధ్యం కానిది ఏది లేదు. ఇక 6వ ఆప్షన్ ఏంటంటే ఇది కనపడని ఆప్షన్, ఇది ఇన్విజిబుల్ ఆప్షన్, బీజేపీ. సో బీజేపీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చేసింది బీజేపీ అనుకుంటే ఏదైనా చేయగలదు. దాదాపుగా రాజకీయ చరిత్రలో భారతదేశంలో ఒక ఆర్జేడీ ప్రభుత్వం తప్ప నాకు తెలిసి బీజేపీకి మిత్రులు లేని పార్టీయే లేదు. వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా ఉండకపోవచ్చు, టీఆర్ఎస్ డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయని పార్టీ ఇండియాలో ఏది లేదు, ఒక ఆర్జేడీ తప్ప. సో బీజేపీ అనుకుంటే దాన్ని ఎలాగైనా చక్రం తిప్పి ఇది ముందుకు తీసుకెళ్ళదు.
సో ఇంత ముందు ఆప్షన్స్లో విజయ్ ఏది ఎన్నుకుంటాడు? కాంగ్రెస్తో కలిసి కొంచెం ముందుకు వచ్చి ప్రభుత్వం స్థిరంగా ఏర్పడి ముందుకెళ్తాడా? ఎందుకంటే లేదా ఏఐడిఎంకే లాంటి ప్రభుత్వాన్ని లోపలికి తీసుకొని, ఎందుకంటే చాలా పెద్ద హామీలు ఉన్నది ప్రభుత్వం ముందు, చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. సో అనుభవం కూడా కావాలి, ఎందుకంటే దాదాపు 80 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, రాజకీయ అనుభవం లేని వాళ్ళు దాదాపు 63 మంది ఉన్నారు. ఏమాత్రం రాజకీయ ఓనమాలు తిరిగిన వాళ్ళు 36 మంది ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ కొడుకునో, ఒక క్యాంటీన్ రన్ చేసుకునేవాడని. సో వీళ్ళందరూ కూడా విజయ్ మంచి మనసుతో వచ్చారు, ప్రజలు కూడా గెలిపించారు. కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మీకు తెలుసు, ఒక ఊర్లో ప్రతిదానికి చిన్న మున్సిపాలిటీ సమస్య దగ్గర నుంచి పెద్ద పోలీస్ స్టేషన్ సమస్య వరకు ఎమ్మెల్యేతోనే నడిచే మన సమాజంలో సో ఇంత స్ట్రాంగ్ హోల్డ్ కావాలి అంటే కొంచెం అనుభవం కూడా కావాలి. సో వీటన్నిటిని కూడా నాకు తెలిసి పరిగణలోకి తీసుకొని విజయ్ ముందుకు అడుగు వేస్తాడని అనుకుంటున్నాను. బహుశా చూద్దాం. సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు సీఎం సీట్లో విజయ్ని కూర్చొనివ్వకుండా ఏఐడిఎంకే డిఎంకే, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిస్తే కనుక అధికారంలోకి రావడం, ఈ కూటములను నిలుపుకొని ఒక్క బీజేపీని బయటకు గెంటేస్తే మొత్తం మ్యాచ్ అయిపోద్ది అనేటువంటి అభిప్రాయం. అది బహుశా జరగకపోవచ్చు, ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో నుంచి కంట్రోల్ చేసి ఏఐడిఎంకే అఫ్కోర్స్ 2023లో అఫీషియల్గా బయటికి వెళ్ళిన బీజేపీ ఇప్పుడు కూడా ఏఐడిఎంకేని అలేగానే ఉంది. డిఎంకే ఏఐడిఎంకే సిద్ధాంతపరంగా చాలా చాలా విభేదాలు వచ్చి 30 సంవత్సరాలు. సో దాదాపుగా వాళ్ళు ఆ తరం నాయకులు ఎవరు లేరు. జయలలిత సిద్ధాంతం అంటూ మోసుకుంటూ వెళ్ళిన పళనిస్వామి అయితేనేమి, తర్వాత స్టాలిన్ అయితేనేమి కలుస్తారనేది దాదాపుగా జరగంది ఇది. అందులోనూ ఒక ప్రభుత్వంలో ఒక థర్డ్ క్లియర్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు వస్తే ప్రజలు కూడా ఎవరు హర్షించరు. అది ఎక్కువ కాలం మహారాష్ట్రలో జరిగింది కదా, శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాన్ని నడిపించింది వెనకల నుంచి ప్రధాన చక్రం నడిపినంత శక్తి మనకు, నేను ఒక 6 ఆప్షన్గా చెప్పాను కదా, అంత శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉంది, ఒక అమిత్ షాకి మాత్రమే ఉంది. సో అది మనం చూడాలి ఎలా ఉంటుందనేసి. బీజేపీ ముందు కాకపోతే పెను సవాళ్ళే ఉన్నాయి. ఒకటి, అధికారంలోకి వచ్చి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం ఎంత సవాల్లో, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందు తీసుకెళ్ళడం కూడా అంతే సవాల్. అది ఇవేవి కూడా విజయ్ సాధించిన విజయాన్ని మనం తక్కువ చేసే పని లేదు, ఎందుకంటే అది అప్రత్యాసం. ఒక రాజకీయ చరిత్రలో బహుశా నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. ఎందుకు నేను చెప్తానండి, ఎందుకంటే నేను పర్సనల్గా చదివి తెలుసుకున్నది ఏంటంటే డిఎంకే దాదాపుగా మంచి పరిపాలన ఇచ్చింది. అంటే వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ స్టేట్స్ తమిళనాడులో, ఈ భారతదేశంలో 16% జీడిపి అభివృద్ధితో అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూ ప్రజలకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో, నా పర్సనల్ అభిప్రాయం, ప్రాస్పర్ అవుతూ వెళ్తున్న తమిళనాడులో, అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా స్టేబిలిటీ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వంలో ఇంత ఒక కొత్త లీడర్షిప్ని ఎన్నుకున్నారంటే ప్రజల లీడర్షిప్ చాయిస్ ఏంటి అనేది ఒక కొత్త కేస్ స్టడీ కింద అవుతుంది. సో కాబట్టి అది చూడాలి ఎలా ఉంటుంది. విజయం ముందు చాలా పెను సవాళ్ళు ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు నిజంగా అంత ప్రాస్పరిటీ లేదా ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్లో ఉండుంటే ఏకంగా సీఎంఏ ఓడిపోవడం అనేది కొంత షాకింగ్గా ఉంది. అది నేను చెప్పింది ఏంటంటే ఆ కేస్ స్టడీ చేయాలి. అంటే వాట్ లీడర్షిప్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెవలప్మెంట్ అనే ఒక పరమావధిగా చూసుకుంటారా, లేకపోతే మనం కేవలం మేనిఫెస్టోస్ మాత్రమే చూసుకుంటూ నమ్ముతూ వెళ్తున్నామా, లేదా మనం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే మనం ప్రత్యేకంగా చర్చించుకోవచ్చు. మీరు చూసారంటే కొన్ని పర్సంటేజెస్ కూడా నేను చెప్పగలను, అంటే సోషల్ మీడియాలో కూడా పబ్లిష్ అవుతుంది. జెన్జీలో దాదాపుగా 18-20 ఫస్ట్ టైం ఓటర్స్ 70 to 80% విజయ్ వెనకలు ఉండడము, 20 to 29లో కూడా 60% వెనకలు ఉండడము. అంటే జెన్జీ ఓటర్స్ 2000 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ప్రభావితంతో ఓటింగ్ జరిగింది. మీరు చూస్తే విజయ్ ప్రచార శైలి కూడా ఎక్కడ లౌడ్ నాయిస్ లేవు, మైక్స్ లేవు, ఎక్కడ కూడా మీడియా ఇంటర్వ్యూలు లేవు, ఛానల్స్ లేవు. ఇది ఒక 70 సంవత్సరాలుగా రాజకీయం ఇలా నడిచింది ఇండియాలో. ఏ పార్టీ లీడర్ అయినా, అది తమిళనాడు కానీ కర్ణాటక కానీ, ఎలక్షన్స్ అంటే రకరకాల మీడియా క్యాంపెయినింగ్స్ జరుగుతాయి, రకరకాల ర్యాలీస్ జరుగుతాయి. విజయ్ కేవలం లాంగ్ ర్యాలీస్, అదే లార్జ్ మీటింగ్ ఒకటి, అదొక పెద్ద ఈవెంట్, మళ్ళీ ఇంకా సైలెన్స్. తిరిగిందంతా కూడా తర్వాత విజయ్ యొక్క చారిటబుల్ అసోసియేషన్, విజయ్ ఫ్యాన్స్ ఏదైతే ఉందో, రైట్. సో 85,000 మంది దాదాపుగా 2009 నుంచి దాదాపు పలు సేవా రంగాల్లో చేసుకుంటూ వెళ్తున్న ప్రధానంగా ఫోర్స్గా వర్క్ చేసి ఈ సోషల్ మీడియాను క్యాప్చర్ చేసి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రకరకాల ప్రచార శైలిని ఎన్నుకొని, సో అక్కడ చాలామంది వెనుకబడ్డారు. డిఐకే ఏఐడిఎంకి అసలు అందులో కనీసం 10% పోటీ ఇవ్వలేకపోయినా, అందులో వాళ్ళకి చెప్పుకునే అంశాలు కూడా ఏం లేవు. సో విజయ్ దగ్గర కొత్తది నావల్టీ, సో బ్యాగేజ్ లేదు, క్లీన్ ఇమేజ్తో వచ్చాడు, అందులో హై పాపులారిటీ, సో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు.
సో కొంచెం ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో యాంటీగా అవి వాడుతున్నారు. కూడా కొంత Sympathize గా వాడుతున్నారు. సినిమా అడ్డుకోవడం కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. సో అది మీడియాలో మనం కంటెంట్ ఎలా పుష్ చేస్తే అలా అవుతుంది. సో తయారు చేసిన రీల్స్ మీమ్స్ అన్నీ కూడా చాలా వెయిటేజ్ తీసుకొచ్చి విజయ్కి చాలా దోహదపడ్డాయి. ఈ స్టైల్ నాకు తెలిసి రాబో రోజుల్లో ఇండియాలో ప్రతి లీడర్ కూడా స్టడీ చేసి సో వాటిని అందుకుపుచ్చుకోకపోతే ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తే బహుశా రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. అట్లీస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్స్ తమిళనాడు కానీ అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రశాంత్ కిషోర్ గురించి కూడా చర్చ మొదలైంది. ఖచ్చితంగా. ఎందుకంటే నేను పిఆర్ చేయను అని విజయ్ని పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్లో చెప్పాడు. కానీ విజయ్ పొలిటికల్ లీడర్ కాదు. విజయ్ ఈజ్ అ పొలిటికల్ ఆస్పిరెంట్. కాబట్టి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఇదే పదవిలో ఉంటాడు. నాకున్న సలహాలు సూచనలు ఇస్తున్నాను. కానీ ఎక్కడ చేసిన సందర్భం అయితే తెలియదు. అన్అఫీషియల్గా 2-3 మీటింగ్స్ తోటి ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో లార్జ్ గ్యాదరింగ్స్, అన్నెసెసరీ మీటింగ్స్, పబ్లిక్ అపియరెన్సెస్ తగ్గిస్తూ మీడియా ప్రెజెన్స్ జీరో పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా వెళ్తూ ఒక ఇమేజ్ని కాపాడుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో అలయన్స్ లేకుండా వెళ్తే విజయ్కి డెఫినెట్గా హయ్యెస్ట్ ర్యాంకింగ్ వస్తుంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ నంబర్ 1 పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. అది ఎందుకంటే తమిళియన్స్ లార్జ్గా హీరో వర్షిప్పర్స్. హీరో అంటే వాళ్ళకు ఒక ఓనర్ కావాలి. అది కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు. ఒక 40 ఏళ్ళుగా వాళ్ళిద్దరు దాన్ని సప్లై చేస్తూ వచ్చారు. ఒక్కసారిగా అది ఇద్దరు టాల్ ఫిగర్స్ వెళ్ళిపోవడం, స్టాలిన్ ఎక్కువగా నాన్న షాడోలో ఉండడం, అడ్మినిస్ట్రేషన్ హీరోయిజం కంటే అడ్మినిస్ట్రేషన్ వెల్ఫేర్ వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టడం స్టాలిన్కి అంత బలమైన ఇమేజ్ రాలేదు. సో మరి తమిళియన్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆరాధ్య దైవం కావాలి. అది విజయ రూపంలో కూడా దొరకడం, అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు తమిళియన్స్కి. బట్ తమిళియన్స్ ఏదైనా కూడా అంటే నాకు అర్థమైనవి ఏంటంటే ఎవరు మాట్లాడుకొని చేసిన విధంగా ఒక యూనిటీతో తీసుకున్న ఇది చాలా ఆశ్చర్యంగా జరిగింది. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది సంభవం కాదు. అంటే ఎంత క్లీన్ ఇమేజ్తో వచ్చిన వారసత్వ రాజకీయాలు, ట్రెడిషనల్ ద్రవిడ రాజకీయాలు, అంటే తమిళ్ ఫస్ట్ నేషన్ కాదు తమిళ్ ఫస్ట్ అనే నిదానంతో ఉన్న ఒక ద్రవిడ రాజకీయాలను కూడా పక్కకు పెట్టి నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలకు తమిళనాడు అంతా ఏకమై ముందుకు వచ్చి తీసిందనేది చాలా గొప్ప వంశము. నాకు తెలిసి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా ఇది ఒక క్లీన్గా చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ విన్ తర్వాత పవన్ కళ్యాణ్, విజయ్ ఈ కంపారిజన్ విపరీతంగా సోషల్ మీడియాలో కూడా మొదలు పెట్టారు. ప్లస్ విజయ్ గెలుపు మాదంటే మాదని క్లెయిమ్ చేసుకునే పోటీ కూడా నడుస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక క్లీన్ ఇమేజ్, క్లీన్ పాలిటిక్స్ అనే నినాదంతోనే వచ్చేది. ఈ రెండింటికి తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భం కూడా చూడాలి. సో ఎస్టాబ్లిష్డ్ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్తో పాటు స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు. తమిళనాడులో పరిస్థితులు అలాంటివి లేవు. 2 ఎస్టాబ్లిష్డ్ పార్టీలే మిగిలాయి, ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ లేరు. స్టాలిన్కు ఉన్న ఇమేజ్ ఒక 50% అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు, లోకేష్ చాలా ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, ఆర్గనైజేషన్స్ వీటిని గ్రౌండ్ వర్క్లో స్టడీ చేసి ప్రాక్టికల్గా వెళ్ళారు పవన్ కళ్యాణ్. అఫ్ కోర్స్ రిస్క్ తీసుకోండొచ్చు, ఆ రిస్క్తో ఎలా వస్తుందో అనేది క్యాలిక్యులేటెడ్గా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అదే ధైర్యం రజనీకాంత్ గారు చేయలేకపోయారు. ఆ రోజు పరిస్థితుల్లో ఇంత పెద్ద జయలలిత గారు తర్వాత కరుణానిధి పెట్టుకొని నేను వస్తే వ్యాక్యూమ్ లేని చోట నా దగ్గర ఎంత బలం ఉన్నా, ఎందుకంటే హీరోయిజంలో మనం రజనీకాంత్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్కి ఏ మాత్రం కూడా తగ్గడు, ఒక 2 అడుగులు ముందే ఉంటాడు, ఎక్కువే ఉంటారు. సో ఆ ప్రత్యేక పరిస్థితులు అందులో చిరంజీవి ఎంటర్ అయిన సినారియో చూశాడు. చిరంజీవి కూడా దాదాపుగా డెమిగాడ్ స్టేటస్ ఇచ్చారు మొత్తం 2 తెలుగు స్టార్ట్స్లో. అలాంటి పరిస్థితుల్లో 2 ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ మధ్య చిరంజీవి టీఆర్ఎస్ కూడా బలంగా ఉన్న సందర్భంలో వీటి పరిస్థితుల ప్రభావం కూడా చెప్పుకోవాలి. సో కాబట్టి మనం కొంచెం సినిమా ఫీల్డ్లో రారాజులు సినిమా ఫీల్డ్లో ఉన్న అత్యధిక పొజిషన్స్లో మేబీ విజయ్ని పవన్ కళ్యాణ్ పోల్చొచ్చు, కానీ సందర్భాలు వేరే. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఓటర్స్, వెరీ ప్రోగ్రెసివ్ ఓటర్స్. తమిళనాడులో నిజంగా మనం అభినందించాల్సింది ఏంటంటే 2 ట్రెడిషనల్ పార్టీస్ సైద్ధాంతికంగా బలంగా ఉన్నాయి. తెలుగుదేశం సైద్ధాంతికం బలంగా ఉంది, లార్జ్లీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన సైద్ధాంతం తప్ప మన లోకల్ సైద్ధాంతం లేకుండా కూడా సపోర్ట్ చేశారు. చూసారా, అది తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కష్టం. మనకు డైనాసిటీ పాలిటిక్స్ అలవాటు పడ్డాయి. మళ్ళీ జగన్ వారసుడు ఎవరు, చంద్రబాబు నాయుడు వారసుడు ఎవరు అంటే కష్టం చెప్పడానికి, కొంచెం కష్టంగా ఉన్నా నిజం అదే. వారసత్వ రాజకీయానికి మన తెలుగు రాష్ట్రాలు కొంచెం ఎక్కువగా పెద్దపీట వేశారు, అలవాటు పడ్డాయి. కానీ తమిళనాడు అది తప్పుకొని వారసత్వ రాజకీయాలు కాకుండా పక్కకు వచ్చి చేసిన విధానం బహుశా మేబీ రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో అది పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇంకోరు ఎవరైనా కొత్తగా ఆశాజనకంగా ముందుకు వచ్చి, అది జూనియర్ ఎన్టర్ కావచ్చు, అల్లు అర్జున్, ఇంకొకరు లేదా ఇంకొకరు స్టార్డమ్ ఉన్న వాళ్ళు వచ్చి చేసేకి ఒక అవకాశానికి
బహుశా ఇది ఒక రెడ్ కార్పెట్ లాంటిది అనుకోవచ్చు. బట్ చూద్దాం, ఏదైనా కూడా కంపారిజన్. ఇప్పుడు అయితే దీనికి ఎన్ని రోజులు సస్పెన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి? నాకు తెలిసి 10 days లోపల గవర్నర్ ఖచ్చితంగా లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారికి ఆహ్వానం ఇస్తారు. మరి తను సింపుల్ మెజారిటీ పెట్టుకొని ముందుకెళ్ళి తర్వాత బలంగా వర్క్ చేస్తారా, లేదా నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్తో ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. డిఎంకే 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడారు. రాహుల్ గాంధీ సముఖంగా ఉన్నారు. డిఎంకే కూడా బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఓకే, ఎందుకంటే లార్జ్లీ అంటే వాళ్ళు కాదు, కాంగ్రెస్ తోటి మనకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో లేదు కాబట్టి. సో కాంగ్రెస్ ఇతర లేస్తూ వెళ్ళేకి ఫస్ట్ చాయిస్ ఉంది. మరి మనము ఆ విజయ్ ఆల్రెడీ విజయ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు చీఫ్ సెక్రటరీకి, ఒక ఫైల్ కూడా బయటకు పోవడానికి వీల్లేదు, ఫైల్స్ అన్ని నా ముందరకు రావాలని చెప్పారు సోషల్ మీడియాలో. అంటే ఒకవేళ డిఎంకే బయట నుంచి కామ్ గా ఉన్నాయి కానీ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్కడో దగ్గర హాంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో 130 సీట్స్ సెక్యూర్ చేసుకుంది విజయ్ ముందుకు వెళ్ళరు. ఎందుకంటే ప్రతిసారి బల నిరూపణ, ప్రతిసారికి ఆ తాడు మీద కర్ర పట్టుకొని అది చేయలేరు. ప్రతిసారి డాన్స్ చేయడం అనేది జరగకపోవచ్చు. 130 సీట్ల వరకు కాబట్టి ఇంకొంచెం బలంగా ఏఐడిఎంకే ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, అసలు బహుశా 2-3 రోజులు నాకు తెలిసి ఇంకొంచెం చర్చలు తీసుకున్న తర్వాత క్లారిటీ రావచ్చు. బట్ మనకు ముందున్న ఆప్షన్స్ అయితే ఇవి. చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తమిళనాట రాజకీయ పాత్ర రంజుగా మారిపోతుంది. విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే సింపుల్ మెజారిటీ కాకుండా దానికంటే బలమైన నంబర్ని ప్రొక్యూర్ చేసుకునే దిశగానే విజయ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ద్రవిడ పార్టీల భవిష్యత్తు ఏంటి అనేది కూడా విజయ్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.